హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇటీ ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మేకింగ్ అండ్ టేకింగ్ లోనే కాదు, ఇప్పుడు తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలోనూ మరో మెట్టు ఎక్కాడు సుక్కు. ఈ సినిమా కోసం ఏకంగా సినీడప్ అనే యాప్నే లాంచ్ చేస్తున్నారట సుక్కు ఆంటీ. ఇక ఈ యాప్ను ఉపయోగించి ఏ థియేటర్లో ఏ లాంగ్వేజ్లో పుష్ప 2 సినిమా స్క్రీనింగ్ అయినా మన లాంగ్వేజ్లో నేరుగా వినేయవచ్చు. అంటే థియేటర్లో వినిపించే వేరే భాష లాంగ్వేజ్ను ఈ యాప్ రియల్ టైంలో వేగంగా మన భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అది వింటూ ఎంచక్క స్క్రీన్పై విజువల్స్ విచ్ మీన్స్ సినిమా చూసేయచ్చు. అంతే, సూపర్ కదా. కోట్లను దాటేస్తోంది పుష్ప, కోటి మాటను కామన్ చేస్తోంది పుష్ప. ఎస్, దాదాపు 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లకు మించి బిజినెస్ చేసిందనే టాక్ ఉంది. దానికి తోడు ఈ సినిమాకు గాను దాదాపు 300 కోట్ల రెమ్యూనరేషన్ను బన్నీ తీసుకున్నాడనే అఫీషియల్ రిపోర్ట్ కూడా ఉంది. దీంతో ఈ సినిమా మొత్తం కోట్ల కట్టల చుట్టే తిరుగుతోందిగా అనే కామెంట్ కొంతమంది నెటిజన్స్ నుంచి వస్తోంది. నిన్న మొన్నటి వరకు పుష్ప విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. అన్నీ గ్రేట్ కాంబినేషన్గా కుదిరిపోయాయి. ఇక తాజాగా ఈ మూవీ రన్ టైం 3 గంటల 20 నిమిషాల 30 సెకండ్లు అంటూ అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. దాంతోపాటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో డిసెంబర్ 1న ఉందంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఈవెంట్లో సుకుమార్ కూడా కనిపించబోతున్నారనే వార్త కూడా బయటికి వచ్చింది. ఇక ఇందులో అతి ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్నే సినిమాలో మనందరం వినబోతున్నట్టుగా అన్అఫీషియల్ హింట్ కూడా వచ్చింది. సో ఇవే పాయింట్స్ను ప్రస్తావిస్తూ బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. పుష్ప రూల్ విషయంలో నో కన్ఫ్యూజన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం భారీగానే టైం కేటాయిస్తున్నారు అల్లు అర్జున్. మరోవైపు దర్శక నిర్మాతలు కూడా సాంగ్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు అదిరిపోయే స్పందన వచ్చింది. తాజాగా ఫీలింగ్స్ అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ ప్రోమో కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది. దాంతోపాటే ఫుల్ సాంగ్ రిలీజ్ కోసం అందరినీ ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇక డిసెంబర్ 1న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే పుష్పరాజ్ ఫీలింగ్స్ ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. అక్కినేని నాగ చైతన్య శోభితల పెళ్లి సందడి మొదలైంది. హంగామా అంతా ఇప్పుడు అక్కినేని ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ జంట హల్దీ వేడుక చేసుకుంది. కాబోయే వధూవరులను ఒకే చోట ఉంచి ఈ వేడుకను ఘనంగా జరిపారు ఇరు కుటుంబాల సభ్యులు. ఈ కార్యక్రమంలో అక్కినేని శోభిత కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ జంటకు మంగళ స్నానాలు చేయించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక డిసెంబర్ 4 రాత్రి 8 గంటల 13 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోస్లోని ప్రత్యేకమైన సెట్లో చైతు శోభిత పెళ్లి ఘనంగా జరగనుంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గ్లోబల్ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాలీవుడ్ లెజెండ్స్ జేమ్స్ కెమెరూన్, స్టీఫెన్ స్పీల్బర్గ్ హాజరు కాబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తన ప్రేమ కథను రివీల్ చేశారు నాగ చైతన్య. ఓటీటీ ఈవెంట్లో తొలిసారి శోభితను కలిశానని, తొలి పరిచయంలోనే ఇద్దరం చాలా సరదాగా మాట్లాడుకున్నామని చెప్పారు. కొద్ది నెలల్లోనే ఆ పరిచయం ప్రేమగా మారిందన్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్లో నాగ చైతన్య శోభిత వివాహం జరగనుంది. రౌడీ బ్రాండ్తో ఫ్యాషన్ వరల్డ్లో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ పుష్పరాజ్ కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారు. రౌడీ పుష్ప అని రాసి ఉన్న టీ-షర్ట్లను ఆయనకు బహుమతిగా పంపారు. ఇక ఇవి అందిన వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా థ్యాంక్స్ అంటూ వీడియోకి రిప్లై కూడా ఇచ్చాడు. ఇక గతంలో విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కోసం ఇలాగే ఫ్యాషనబుల్ టీ-షర్ట్స్ను పంపించాడు. అప్పుడు కూడా బన్నీ వీటినే వేసుకొని పుష్ప ఈవెంట్లో కనిపించాడు. బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ కోసం తన సినిమాలో క్లిప్ వాడుకున్నారంటూ నయన్పై ధనుష్ వేసిన సివిల్ కేసుపై తాజాగా నయన్ తరపు లాయర్ రియాక్ట్ అయ్యారు. ఇందులో కాపీరైట్ ఉల్లంఘన లేదంటూ స్పష్టం చేశారు. నయనతార విఘ్నేష్ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న లెక్స్ ఛాంబర్ పర్సనల్ లైబ్రరీ నుంచే ఆ క్లిప్స్ తీసుకున్నామంటూ తెలిపారు. అది సినిమాలో భాగం కాదంటూ వివరించారు. శివకార్తికేయన్ సాయి పల్లవి జంటగా అక్టోబర్ 31న రిలీజ్ అయిన ఫిలిం అమరన్. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా 331 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కార్తికేయన్ కెరీర్లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక అలాంటి ఈ సినిమా డిసెంబర్ 5న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.